నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై నేతల ప్రశంసలు. రాష్ట్ర చరిత్రలోని రాజకీయాల్లో నూతన వరవడికి నాంది పలికిందన్న ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఘనంగా ఆంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం. రాజకీయాలకు అతీతంగా సేవాభావం కలిగిన అభ్యర్థులనే నియామకం చేశామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. 23 నుంచి ఎంసెట్ అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రారంభం. షెడ్యూల్ ప్రకారం వెరిఫికేషన్ కు హాజరు కావాలన్న కళాశాల ప్రిన్సిపల్. స్వర్గధామం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవి. కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలన్న విద్యార్థి సంఘాల నాయకులు. తహసీల్దార్పై ఆరోపణలు అవాస్తవం, న్యాయం చేయకపోవడం వల్లే అభియోగం చేశామన్న బాధితురాలు. రాష్ట్రంలో 56 బీసీ సంఘాలు చైర్మన్లతో పాటు డైరెక్టర్లను ఒకేసారి నియమించిన ఘట్టం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమని శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదని, వెన్నెముక లాంటి వారని నిరూపించిన ఘనత కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యేలు ప్రశంసించారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన బీసీ సంఘం నాయకులు శ్రీశైలం, నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాల్లో ఎమ్మెల్యేలను కలిసి ఘనంగా సత్కరించారు. ఆయా పార్టీ కార్యాలయాల్లో ఎమ్మెల్యేలు ఇరువురు మీడియాతో మాట్లాడుతూ 139 బీసీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై సీఎంను కొనియాడారు. గత పాలకులు బీసీలంటే అణగారిన కులాల వారుగా చూశారని, చులకనగా చూస్తూ అన్యాయం చేశారని ఆరోపించారు. బీసీలంటే ఓటు బ్యాంకులాగా తెలుగుదేశం పార్టీ నాయకులు చూశారని, అంతా టీడీపీ వైపే ఉన్నారంటూ భావించారన్నారు. అన్యాయాన్ని తెలుసుకున్న బీసీలు సరైన సమయంలో టీడీపీకి గుణపాఠం చెప్పి వైఎస్ఆర్సీపీకి అత్యధిక సీట్లు ఇచ్చి సత్యాచాటారన్నారు. బీసీలు మద్దతు ఇవ్వటం వల్లే ఈ రోజు తాము ఈ స్థానంలో ఉన్నామని, తాము ఎల్లవేళలా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అన్ని బీసీ కులాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెనుకబడినటువంటి అణగారినటువంటి వర్గాలను చైతన్యపరచాలి, అన్ని కులాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 56 బీసీ కులాలకు ప్రాధాన్యతనిచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో బీసీ కులాలు 139 బీసీ కులాలు ఉంటే దాంట్లో 30,000కు దాటినటువంటి ప్రతి జనాభాకు 30,000 జనాభా ఉన్నటువంటి ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా 56 కార్పొరేషన్లే కాకుండా 672 డైరెక్టర్లు నియమించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అందులో 29 మందిని మహిళలను చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. 27 మంది పురుషులుంటే 29 మందికి మహిళలు ఇవ్వడం జరిగింది. 56లో 29 మహిళలు, 27 మంది పురుషులకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా గత ప్రభుత్వాలు చూసాం, చంద్రబాబు నాయుడు హయాంలో బీసీ కులాలంటే బ్యాక్వర్డ్ క్లాసులు లాగానే ఉండడం జరిగింది. ఈరోజు బ్యాక్వర్డ్ క్లాసులు కాదు అని నిరూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర చరిత్రలో రాజకీయాలలో ఒక కొత్త ఒరవడికి సృష్టిస్తూ బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పేసి ఏదైతే ఎలక్షన్ల ముందు మాట ఇచ్చి చెప్పారో ఆ మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా 56 కార్పొరేషన్లకి ప్రతి దానికి 13 మందిని ఎన్నుకొని ఈరోజు 56 చైర్మన్లతో పాటు దాదాపు 700 చిల్లర డైరెక్టర్లు కూడా ఈరోజు ఎన్నుకోబడ్డారు. నిజంగా ముఖ్యమంత్రి గారికి మేము బీసీ కార్పొరేషను తర్వాత బీసీ కులాలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా నంద్యాలకి
సంబంధించి బెస్తా కార్పొరేషన్కి తర్వాత అలాగే నాయి బ్రాహ్మణ్ కార్పొరేషన్కి 2 కూడా డైరెక్టర్ పదవులు కూడా కేటాయించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. వీరి అందరి తరపున ఎస్పెషల్లీ మా బీసీ సోదరుల తరపున మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ముఖ్యంగా మా నంద్యాలకు సంబంధించి గిరిబోయిన చంద్రశేఖర్ గారికి ఈరోజు బెస్తా కార్పొరేషన్కి సంబంధించి డైరెక్టర్గా వారికి స్టేట్ డైరెక్టర్గా కేటాయించడం అనేది మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో బెస్తా కులస్తులందరికీ కూడా అండగా నిలవాలని చెప్పేసి అలాగే బీసీ సోదరులందరికీ కూడా మన నంద్యాలకు సంబంధించిన ఏ బీసీ సోదరుడికి ఏ కష్టం వచ్చినా సరే మిగతా డైరెక్టర్తో కానీ చైర్మన్తో కూడా మాట్లాడి ఆ బాధ్యతను తీసుకోవాలని చెప్పేసి కూడా నేను చంద్రశేఖర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పేసి ఏదైతే కొత్త ఒరవడికి ఈరోజు ముఖ్యమంత్రి గారు నాంది పలికారో 100% వారు మాకు అండగా ఎలా అయితే నిలిచారో వారికి మేము అండగా. స్టేట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున నా డైరెక్టర్గా అపాయింట్మెంట్ చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, నంద్యాల మా ప్రీతం మా లీడర్ గారు ప్లస్ శిల్పా మోహన్ రెడ్డి గారు ఆయన కృషి వలన, మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, శిల్పా చక్రపాణి రెడ్డి గారు, ఈ ఎంపీ గారు పోచా బ్రహ్మానందన్ గారి అందరి సహకారంతో మాకు ఈ పదవి వచ్చినందుకు జీవితాంతం వాళ్ళ కృతజ్ఞతతో నన్ను ఈ స్థాయికి నిలబెట్టినందుకు నేను శిరస్సు వంచి వాళ్ళకి అభినందిస్తున్నాను. నేను మన బెస్తా కులస్తులకు ఏ విధమైన సహాయ సహకారాలు కానీ ఏదైనా ఉంటే కూడా నేను గవర్నమెంట్ లెవెల్లో ఇంకా జియోస్ ఏం రాలేదు. వచ్చిన తర్వాత ఏదైనా ఫిషరీకి సంబంధించిన విషయాలన్నీ ఉంటే కార్మిక బెస్తా వాళ్ళందరికీ నా పూర్తి అందరి సహకారంతో లోకల్ లీడర్స్ అందరూ ఆప్తమిత్రులు లెక్క ఉంటాం, బంధువులు లెక్క సహాయ సహకారం అందించి వారికి నా యొక్క సహాయ సహకారం అందిస్తానని తెలియజేస్తాను. మరోసారి మా శిల్పా మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అందరికీ నేను కృతజ్ఞతలు పదవులు అలంకార ప్రాయం కాదని ఆలయ అభివృద్ధికి కృషి చేసి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సూచించారు. నంద్యాల బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ చెన్నా వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ భక్తి భావాలు కలిగి విశ్వాసంతో సేవలందించే వ్యక్తులకే ప్రాధాన్యతనిస్తూ పాలక మండలి సభ్యులుగా ఎన్నుకున్నట్లు చెప్పారు. నూతన పాలక మండలి సభ్యులపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయవద్దని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. నంద్యాల పరిధిలోని 14 దేవాలయాలకు సేవ చేసే వారినే ఎన్నుకున్నామని, సభ్యులకు తమ సహకారం ఎల్లవెల్లా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దేశం సులోచన, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, పున్నా రాజేశ్వరి, మాజీ కౌన్సిలర్లు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క దేవస్థానానికి చైర్మన్గా చెన్నా వెంకటేశ్వర గారు అని చెప్పేసి మేము ఎన్నిక కాకముందే డిసైడ్ చేయడం. అంటే ఎలక్షన్లప్పుడు వారి ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ రోజే డిస్కషన్ వచ్చి ఈ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. చేసిన తర్వాత కూడా రాజకీయ కారణాల వల్ల తప్పించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ మిమ్మల్ని చైర్పర్సన్గా చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనంతా కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా పనిచేయాలి, ఒక కుటుంబంలాగా పనిచేసి ఈ దేవస్థానానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో ఈ దేవస్థానం ఇంకా బాగా అభివృద్ధి చెంది ప్రజల్లో మంగళం పొందుతుంది. ఆ భగవంతుని ఆశీస్సులు మనకందరికీ కూడా లభించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. ఎందుకంటే
మేము ఎప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాక ఈ టెంపుల్ దర్శనం చేసుకొని మేము అయ్యప్ప స్వామి పోయేవాళ్ళం. ఇక్కడ మొదటి నుంచి కూడా దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప స్వామి మాల వేస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ దర్శనం చేసుకుని పోయేవాళ్ళం. అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ ఉంది. ముఖ్యంగా మన చైర్మన్ వెంకటేశ్వర గారు ఇప్పుడే ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి అని. వేరుగా ఇలాంటి వ్యక్తులను చైర్మన్గా, పాలక మండలి సభ్యులుగా ఎన్నిక చేసిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే రాజకీయం కాకుండా ఒక టెంపుల్ను డెవలప్ చేయాలి, అలాంటి వాళ్ళకు ఈ విధంగా చేయడం అనేది చాలా సంతోషకర విషయము. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. కొన్ని ఏళ్ళ నుంచి ఉండింది. ఆ గుడి ఏం చేయాలనేది ఫస్ట్ అర్థం కాలేదు. ముందు స్వామిని బాగా చేయాలి, బాగా దేవుని మొక్కే వాళ్ళు అందరు బాగా తృప్తిగా ఉంటే మనకు బాగుంటుంది అని చెప్పి ముందు గుడుల లోపల నుంచి నీట్గా చేసుకుంటూ ఈ గుడులు రంగులు అన్నీ కావాలంటే చేశాము. ఆ తర్వాత 1 year అయింది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఆడవాళ్ళకు ముసలి వాళ్ళకు కాళ్ళు కాలుతున్నాయి. ఎలా చేయాలబ్బా, అమౌంట్ చాలా కావాలని అని చెప్పి దాతలతో సహకారంతో చేద్దాం అనుకున్నాము. ఇంకా ప్రతి భక్తులు నా దగ్గరికి రా, నేను ఇస్తా, తగినంత మా దగ్గర రా, నేను అందరూ ఇచ్చారు. అందుకు ఈ గుడి చాలా అందంగా కనపడుతుందని ప్రతి వాళ్ళు మన నంద్యాల చుట్టుపక్కల వాళ్ళు అయితేమి, ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ పడుకొని కూడా పోతుంటారు సార్ ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఈరోజు చాలా విశేషమైన రోజుగా భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం వచ్చేసి మధ్యాహ్నం ప్రభుత్వానికి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వేశ్వర ఆలయంలో నవనందులో ఒక నంది అక్కడ ఉంది. ఈరోజు 2వ నంది నాగనంది ఇక్కడ ఉంది. విశేషం ఏమంటే 2 ఒకటే రోజు కార్యకర్తల మండలిలో ప్రమాణ స్వీకారం చేయడం నేను విశేషంగా భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక్కడ తిరుమల పరమేశ్వరి టెంపుల్ ఎంతో పురాతనమైనవి. మేము చాలా చిన్నప్పటి నుంచి కూడా ఇవి ప్రశస్తమైనవి, ఎప్పుడు ఇక్కడ జరిగేటివి. మరి ముఖ్యంగా ఈరోజు కమిటీ మెంబర్స్గా చేసిన తర్వాత ఒక పదవి మనకు వచ్చిందంటే మన పైన బాధ్యత పెరిగిందని మనం అనుకోవాలి. ఎప్పుడైనా ఒక పదవి అనేది ఒక అలంకారంగా కాకుండా మనకు బాధ్యత పెరిగింది అని అనుకుంటే మనము పనిచేయడానికి ముందుంటాం. మరి అందులో ఈ ఆధ్యాత్మికమైన పదవి రావడం అంటే అది నిజంగానే మన పూర్వజన్మ సుకృతంగా కూడా మనం భావించాలి. మరి ముఖ్యంగా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది పట్టణ నడిబొడ్డున ఉంది. ముఖ్యంగా నంద్యాల పట్టణ ప్రజలే కాకుండా ఇక్కడికి బస్టాండ్ దగ్గరగా ఉండడం వల్ల చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రాంతాల ప్రజలందరూ కూడా లేచినప్పటి నుండి నంద్యాల టౌన్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు. పాలక మండలి సభ్యులందరికీ కూడా వారికి కావాల్సిన అవసరాలు తీర్చేలాగున్నా, వాళ్ళ ఆధ్యాత్మికత పెంపొందేలాగున్నా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. విషయానికి వస్తే 2014లో ఎలక్షన్లకు ప్రచార కార్యక్రమం ప్రచారంలో భాగంగా నా వార్డుకు పెద్దలు గౌరవనీయులు మన పూజ్యులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు వార్డులోకి వచ్చినప్పుడు, అన్న ఆంజనేయ స్వామి దేవస్థానం మా వార్డులో చాలా ప్రాచీనమైనటువంటి దేవస్థానం. ఆ దేవస్థానానికి ఇక్కడ ఉన్నటువంటి మంచి నాయకులకు గతంలో పదవులు చైర్మన్గా ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సంవత్సరం మా చెన్నా వెంకటేశ్వర అన్న మంచివాడు, మంచి సేవా దృక్పథం ఉన్నటువంటి వాడు, మంచి ఉదార స్వభావం ఉన్నటువంటి వాడు. అన్న మీరు తప్పకుండా ఇవ్వాల్సిందంటే నిజంగా చెన్నా వెంకటేశ్వరులు బంగారు లాంటి వ్యక్తి, తప్పకుండా చేద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అన్నగారు వెంటనే ఆయన లెటర్ ఇచ్చి చైర్పర్సన్గా అన్నగారిని పేరు ప్రకటించడం జరిగింది. నంద్యాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి స్థలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ సిబ్బంది, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు.
దేవి నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి శాలలో వేద పండితులు అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య ఎమ్మెల్యే విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు పండితుల ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జగదంబే విశ్వమావని మాతకి వాసవి కన్యకా పరమేశ్వరి మాతకి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ అనపరదుర్గాని విస్పానావేవతం దురుతాగ్నిః సమగ్నివసవే కన్యకా పరమేశ్వరి మాతాకు ఇస్తాను పుట్టినరోజు కాబట్టి ఓం శ్రీయర్వర్చస్యమాయమానం మహీయతే యాయమానోన్నాం కేతుర్గదీష్ఠామాయో భవతి శతాయు పురుషేంద్రియాయుషేవేంద్రియే రతిష్ఠతి. పట్టణంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గంగిశెట్టి శ్రీధర్ దంపతులు ప్రత్యేక హోమం పూజలు చేశారు. గంగిశెట్టి శ్రీధర్ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ స్వామికి ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ నేడు ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ విశేష ద్రవ్యాలతో అమ్మవారికి సంపుటీకరణ చండీ హోమం జరిపామన్నారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా లోక కళ్యాణం కోసం హోమాలు జరిపామని ఆ భగవంతుడు భక్తులకు అష్టైశ్వర్యాలు కలగజేయాలని ఆయన కోరారు. నంద్యాల నడిబొడ్డున వెలిసినటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో వెలిసినటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానంలో లోక కళ్యాణార్థం కోసము ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి గంగిశెట్టి శ్రీధర్ గారు తన యొక్క జన్మదిన మహోత్సవాన్నంతా కూడా పురస్కరించుకొని ఈ యొక్క ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో అంతా కూడా వర్ధిల్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజంతా కూడా విశేషమైనటువంటి ద్రవ్యాలతో అమ్మవారి యొక్క సంపుటీకరణ సర్వమంగళ సంపుటీకరణ చండీ హోమం అంతా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి ఆయురారోగ్యేశ్వర్యాలు ఈ హోమాన్ని తిలకించినటువంటి భక్తులకు అమ్మవారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యేశ్వర్యాలంతా కూడా కలిగి మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం అంతా కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంటర్ ఎంసెట్లో అర్హత పొందిన అభ్యర్థులకు నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కోసం ఈ నెల 23వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఫీజు ఈ పేమెంట్ అనంతరం స్టేటస్ చూసుకొని 27వ తేదీలోగా సర్టిఫికేట్లతో హాజరు కావాలని అభ్యర్థులకు మీడియా ద్వారా సూచించారు. స్థానిక కళాశాలలో ఆయన మాట్లాడుతూ తప్పులు సరిదిద్దుకునేందుకు హెల్ప్ లైన్ ను ఆశ్రయించాలని, ఎలిజిబుల్ ఆప్షన్ ఉంటే అవసరం లేదన్నారు. షెడ్యూల్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలని, మరిన్ని వివరాల కోసం 9912342031 నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్లో క్వాలిఫై అయిన విద్యార్థులకు ఈ నెల 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందు కౌన్సిలింగ్ జరుగుతుంది. 23 నుంచి 27వ తారీఖు లోపల విద్యార్థులందరూ కూడా apmset.nic.in అనే యూఆర్ఎల్లో ఎంటర్ అయిపోయి ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీరు వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకోలేను. వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటూనే మీ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉన్నప్పుడు మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్కు రావాల్సి ఉంటుంది.
అట్లా కాకుండా దాంట్లో ఎలిజిబుల్ గో ఫర్ ఆప్షన్స్ అని ఉన్నప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి రావాల్సిన అవసరం లేదు. అలాగా కాకుండా నాట్ ఎలిజిబుల్ అని మాత్రం వచ్చిన వాళ్ళు మాత్రమే మేము చెప్పిన సర్టిఫికేట్ తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్స్ షెడ్యూల్ ప్రకారం రావాల్సి ఉంటుంది. ఎంసెట్ హాల్ టికెట్, ఎంసెట్ ర్యాంక్ కార్డ్, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు టీసీ. ఈ సర్టిఫికేట్లన్నీ ఒరిజినల్స్తో పాటు మరియు 2 సెట్ల జిరాక్సులు తీసుకొని షెడ్యూల్లో ఇచ్చిన ప్రకారము 23 నుంచి 27 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రావాలను. మరి ఒకసారి చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు సర్టిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఎలిజిబుల్ అండ్ గో ఫర్ ఆప్షన్స్ అని వచ్చిన వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కు రావాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్స్లో ఏదైనా తప్పు ఉండి నాట్ ఎలిజిబుల్ అని వచ్చిన మాత్రమే షెడ్యూల్ ప్రకారం రావాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కానీ ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే ఇన్ఫర్మేషన్ 9912342021కు ఫోన్ చేసి మీరు క్లారిఫై చేసుకోగలరు. స్వర్గధామం శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ నగర్ సమీపంలోని స్వర్గధామం శ్మశాన వాటికలో ఎల్పీజీ గ్యాస్ ఆధారిత దహన వేదిక, క్రిమిటోరియం నిర్మాణానికి ఎమ్మెల్యే గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్గధామం అభివృద్ధికి ప్రభుత్వం 90 లక్షలు మంజూరు చేయడంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మృతుల దహన సంస్కారాలను హాజరు కాలేని రక్త బంధువులు దూర ప్రాంతాల నుంచి వైఫై ద్వారా లైవ్లో వీక్షించే ఏర్పాట్లు చేయటం గొప్ప పరిణామమన్నారు. స్వర్గధామం అభివృద్ధికి నవనిర్మాణ సమితి చేస్తున్న సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, మునయ్య, కన్నమ్మ, కార్తిశంకర్, పడగళ్ల సుబ్రహ్మణ్యం, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పీవీ నగర్ దగ్గర ఉన్న శ్మశాన వాటిక స్వర్గధామంలో 91 లక్షలతోటి నూతనంగా ఎల్పిజి గ్యాస్తో దహన సంస్కారం చేయడానికి ఈరోజు శాంక్షన్ అయింది. ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎప్పటి నుంచో ఈ శ్మశాన వాటికని డెవలప్మెంట్లో భాగంగా నవనిర్మాణ సమితి వారి ఆధ్వర్యంలో ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వారి గతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా మా దగ్గర నుంచి స్థలం ఇచ్చిన వారు ప్రజల దగ్గర నుంచి అందరూ డోనర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఈరోజు మన నంద్యాలకే గర్వకారణంలాగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. అందులో గతంలోనే ఎల్పిజి దీని గురించి కూడా దహన సంస్కారాల కోసం కూడా ప్లాన్ చేసాం. అయితే అది గవర్నమెంట్లో పెట్టిన వెంటనే ఈరోజు మనకి శాంక్షన్ అవ్వడం, దాదాపు 91 లక్షలు కూడా దానికి కేటాయించడంతో మరొక ఈ డెవలప్మెంట్లో కొంచెం శుభ పరిణామం. సో భవిష్యత్తులో దీంట్లో మంచి గార్డెనింగ్, ల్యాండ్స్కేపింగ్ కూడా చేసి ఇంకా హిందూ శ్మశాన వాటికని అభివృద్ధి చేయాలి. ఇది ఒక మోడల్ శ్మశాన వాటికగా తయారు చేయాలనేది నవనిర్మాణ సమితి వారి ఆలోచన. అలాగే మేము అందరం కూడా దాన్ని సాకారం చేసే దిశగా పయనిస్తున్నాం. దహన కార్యక్రమాలకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వారికి అందుబాటులోకి వచ్చే విధంగా, ఎక్కడో మనం పెద్ద సిటీస్లో చూస్తాం, కానీ మన నంద్యాలలో కూడా ఆ దహన కార్యక్రమాల్ని వీక్షించేందుకు వైఫైని ఇక్కడ ఇవ్వడమే కాకుండా లైవ్గా వాళ్ళు చూసే విధంగా, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ అందుబాటులో లేకపోతే ఇక్కడ నవనిర్మాణ సమితి వాళ్ళ కాల్ సెంటర్కి కానీ కాల్ చేస్తే వీలే కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప పరిణామం. నిజంగా వీళ్ళ అందరూ కలిసిగా నంద్యాలకి ఒక మంచి
శ్మశాన వాటికగా ఇది తయారు చేసి ప్రజలందరికీ కూడా మంచి సేవ చేస్తున్న నవనిర్మాణ సమితి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హిందూ శ్మశాన వాటికల అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన సంగతి నంద్యాల ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా పీబీ నగర్ దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, ఆ తర్వాత ఎంపీ గారు కోచ బ్రహ్మారెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. ఇందులో భూమి పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్పిజి క్రెమటోరియం, అంటే ఎల్పిజి గ్యాస్ ఆధారిత శవ దహన వేటిక ఇవాళ ఏర్పాటు చేయడం, దానికోసం భూమి పూజ జరిగింది. ఇది కింద అందుబాటులోకి వస్తే నంద్యాల చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలతో పాటు నంద్యాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రకృతికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఎన్విరాన్మెంటల్ ఈకో ఫ్రెండ్లీ సిస్టమ్లు తయారు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం 91 లక్షలు శాంక్షన్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కేశవరెడ్డి ద్వారా మోసపోయిన బాధితులకు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని కేశవరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ స్కూల్ ఫీజులు, డిపాజిట్ల పేరుతో లక్షలు వసూలు చేసుకొని కేశవరెడ్డి మోసం చేశాడని ఆరోపించారు. కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ 10 రోజులుగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజా ప్రతినిధులు, యంత్రాంగం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కేశవరెడ్డి విద్యా సంస్థల్లో గత 4-5 సంవత్సరాలుగా డిపాజిట్లు కట్టి మోసపోయినటువంటి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ, అంతేకాకుండా కేశవరెడ్డి విద్యా సంస్థల్లో పుస్తకాల పేరుతో, ఫీజుల పేరుతో జరుగుతున్న దోపిడీ పైన జిల్లా అధికార యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ గత వారం 10 రోజులుగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా కేశవరెడ్డి బెయిల్పై విడుదల వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత బాధితులందరికీ కూడా న్యాయం చేస్తా అని చెప్పేసి ఈరోజు కల్లిబొల్లి మాటలు చెప్తూ ఈ 2 సంవత్సరాల్లో మరో 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకొని మళ్ళీ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన చేస్తూ బాధితులను మళ్ళీ చెవుల పూలు పెట్టేటువంటి యోచనలో ఉన్నాడు. స్థలం విషయంలో నంద్యాల తహసీల్దార్ తనకు అనుకూలంగా పనిచేయకపోవటం వల్లే తప్పుడు ఆరోపణలు చేసినట్లు షాలిమా బేగం స్పష్టం చేశారు. కేవలం చెప్పుడు మాటలు విని అనవసరమైన ఆరోపణలు చేశామని అధికారులు మన్నించాలంటూ మీడియా ద్వారా షాలిమా బేగం క్షమాపణలు కోరారు. కొద్ది రోజుల క్రితం ఓ స్థలం విషయంలో న్యాయం కోసం సంప్రదించిన తనపై తహసీల్దార్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ మహిళ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఆమె మాట్లాడుతూ తహసీల్దార్ పై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. తనకు న్యాయం చేయలేదన్న అక్కసుతోనే అలా చేశామని వివరించారు. మా పేరు మీద రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓట్ కార్డు మొత్తం అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. కానీ రీసెంట్గా కొంతమంది మేము అవి ఆ స్థలాలు కొన్నాము అని చెప్పి దొంగ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి మా ఇంట్లో పడగొట్టడం జరిగింది. మేము 3 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు అది గవర్నమెంట్ భూమి అన్నట్టు మీరు ఎంఆర్ఓ సార్ దగ్గర ఒక స్టేట్మెంట్ తెచ్చుకోండి, అంతవరకు మేము యాక్షన్ తీసుకోలేము అని చెప్పినారు. మేము ఎంఆర్ఓ సార్కి 2 months బ్యాక్ అర్జీ పెట్టుకున్నాము, ఆ స్థలాలు రిజిస్ట్రేషన్ కావని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సార్ అని. ఎంఆర్ఓ వస్తే మీరు సింగిల్గా రండి, సో ఉదయం వస్తే సాయంత్రం 5 తర్వాత రండి, 6 గంటలకు రండి, తర్వాత ఫోన్ చేయండి, అది ఇది అంటున్నారు. ఆయన ఆడవాళ్ళ మీద మోజు ఉంటుంది కానీ మరి రాసలీలలో ఒకటే కాదు కదా, పేదవాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి మేము చేయాలని మేము కోరుకుంటున్నాం. షాలిమా బేగం అండి, మాది నంద్యాల గాంధీనగర్ ఏరియా. నేను ఇంతకుముందు ఎంఆర్ఓ సారు నాతో మిస్బిహేవ్ చేసినారని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది. అదైతే వాస్తవంగా నిజం కాదు. నాది ఒక ల్యాండ్ విషయంలో సార్ చుట్టూ ఒక 4 months వరకు తిరిగినాము. సార్ మాకు ఎటువంటి న్యాయం చేయలేదు దాని గురించి అని చెప్పేసి ఆ పని చేయలేదని నేను ఏదో బాధలో వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఆరోపణ చేసినాను తప్ప సార్ అయితే నాతో ఎటువంటి మిస్బిహేవియర్ చేయలేదు. ఇప్పుడు నా తప్పు తెలుసుకొని నేను చేసిన తప్పని ఒప్పుకోవడం జరిగింది. సబ్ కలెక్టర్ మేడం గారి దగ్గర కూడా చెప్పాను, ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయనని. మేడం గారు కూడా చెప్పినారు, మీరు ఏదైనా పర్సనల్ ఉంటే మీరు చూసుకోవాలి కానీ ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు అని చెప్పి మేడం చెప్పినారు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయాలి. వార్తలు ముగించే
ముఖ్యాంశాలు మరోసారి. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై నేతల ప్రశంసలు. రాష్ట్ర చరిత్రలోని రాజకీయాల్లో నూతన వరవడికి నాంది పలికిందన్న ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఘనంగా ఆంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం. రాజకీయాలకు అతీతంగా సేవాభావం కలిగిన అభ్యర్థులనే నియామకం చేశామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రారంభం. షెడ్యూల్ ప్రకారం వెరిఫికేషన్ కు హాజరు కావాలన్న కళాశాల ప్రిన్సిపల్. స్వర్గధామం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవి. కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలన్న విద్యార్థి సంఘాల నాయకులు. న్యాయం చేయకపోవడం వల్లే అభియోగం చేశామన్న బాధితురాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.